శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి బాలాజీరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయంలో మీలో పేరుకుపోయేటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం కూడా మీరు తుడిచివేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనిపిస్తున్నప్పటికీ ఆవేదనను, ఆందోళన చెప్పినటువంటి సంఘర్షణను పూర్తిగా అర్థం చేసుకోగలం. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫాన్లో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి. చూసానా కథ కూడా గందరగోళం ఏమిటో తెలియనటువంటి అభద్రత భావము, మీ మీద మీకే ఒక అపనమ్మకము, ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా, నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా, అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవలు నిద్రపోవడం లేదు కదా. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా. అసలు రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది. అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి. గ్రహ సంచారం వలన జరగబోయే శుభ పరిమాణాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలైతే తెలుసుకుందామండి. ఇప్పుడు వివరాలకు వస్తే ఈ రాశి జన్మించినటువంటి వీరు సాధారణ జాతకులు అయితే ఎంత మాత్రం కాదు. మీరు మహర్జాతకులు. మీ జీవితము నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అండి. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండుంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కొండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కొండ లాంటిదన్నమాట. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానము ఇతరుల కంటే చాలా విభిన్నంగా, లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందంట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరండి. వారి బాధను వివాదంగా భావించి వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైన, కరుణామైనటువంటి, అయితే ఇది మీ విధి విచిత్రమైనటువంటి చిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులకు ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతున్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు, కొన్నిసార్లు భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం అండి. మీలో ఉన్నటువంటి అద్భుతమైన లక్ష్యం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా కానీ తుడిచేస్తే మీ అంత భయంకరమైన మనుషులు కూడా మేము చూడలేదురా ప్రభు అన్నట్టుగా మీ బిహేవియర్ అంత ఘాటుగా అయితే ఉంటుందని చెప్పచ్చండి. అలాగే కానీ అదే నమ్మకాన్ని కూడా ఎవరైనా సరే మీరు ఉమ్ము చేస్తే మాత్రము మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనిశ్చితమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియనటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణము బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే
ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోని బాగుంది, అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్లుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగినటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకిన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిస్సంకోచంగా గమనిస్తే చేతిగా దాకా వచ్చినట్టు చివరి అంశంలో డబ్బు అయిపోవడము, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడ్డము, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడము, చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడము, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణము మీ యొక్క గ్రహస్థితి అండి. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి, తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తామో దాని విలువ మీకు తెలుసా, దాని గురించి మీరు అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గుణపాఠము భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు మరొక విధంగా అపార్థం చేసుకుంటారు. మీ మాట తీరు కట్టంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో గ్రహస్థితి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక నిందాపరులను రేపటి రోజున అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పొచ్చండి. గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యత, పరిణతి నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సుడితనం అంటే మీరు మాటల యొక్క అలజడి మేకుల్లా కూడా గుచ్చుకునేలా ఉంటుందన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటము, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడము చాలా శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడుగా, వేలాది మందికి మార్గదర్శకం తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానము, ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవడము, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు అనమాట. అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి, అంటే వాహనాలు మరమ్మతులకి గురవటము, గృహ నిర్మాణ పనుల్లో ఏదో ఒకటి, లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఏర్పడము, ఇటువంటివి కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు, ఆరోగ్య సంస్థల భవిష్యత్తు మీద అంతులేనటువంటి భయం, ఏదో జరగకూడదని జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కోటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఆహం దెబ్బతినడము, చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు కావటము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటము, ఒకరిపై ఒకరికి అనుమానం కలగడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నము అయ్యేటువంటి కనిపిస్తుంది అనమాట. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనివారం కూడా, అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు విముక్తి, ఉద్యోగం మానేస్తే బాగుండనంత కోపం, అసహనము, నిస్సాయత, ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయండి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది. అయ్యో, ఈ పరిస్థితి దారుణంగా ఉందా, మా కష్టాలు ఊబి నుండి మేము ఎలా బయటపడలేమా అని మీరు దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభార్తలు మీకు ఇక్కడ నుంచి టైం అనేది స్టార్ట్ అవబోతుందండి, తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు. మీ రాశివారు విత్తనం భూమి లోపల ఎంత సరిగ్గా, అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అన్నట్లుగా, నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది భగవంతుడు. మిమ్మల్ని నాశించడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు మంచి రోజులు వచ్చాయని మాత్రము మీరు గుర్తించండి. కాబట్టి రేపటి రోజున మీకు చాలా వ్యాపార పరంగా కావచ్చు, అంటే వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు. మంచి శుభ సమయం, ప్రశాంతమైనటువంటి
ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఉన్నటువంటి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తిమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి మీరు పాటిస్తే సరిపోతుంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రతి శనివారం కూడా దగ్గరటువంటి శనీశ్వరుడు ఆలయానికి, నవగ్రహ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదర్శనలు చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా మంచిగా ఉంటుందండి. అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకున్నా కూడా ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకుపూజ చేయించుకోండి. అని గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి నానబెట్టిన శనగలను దండగా గుచ్చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవత ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.